ఏంటి కోసం అడుగుకుంటున్నావు? జోగి యాత్ర ఏమిటి కోసం? ఎవరిని అడుగుతున్నావు? నేను కూడా హిందువుని, నేను ఆంజనేయ స్వామి భక్తుని. నువ్వు చిల్లల కొడుకే మంచోనివే. నీ బతుకు ఉంటే ఇవాళ 10 రూపాయలు, మరి ఎందుకు అడుగుకుంటున్నావు నువ్వు? అవును, నువ్వు గాడిద కష్టం చేస్తలేవు. ఎందుకోసం జోగి యాత్ర? ఎందుకోసం మరి ఎందుకు అడుగుకుంటున్నావు తమ్ముడు? నీ వల్ల హిందువులు మట కూర్చున్నారు. మరి ఎందుకు అడుగు తింటున్నావు? ఎవరు చేస్తావు? జోగి యాత్ర ఎందుకు చేస్తున్నావు నువ్వు? ఇప్పుడు పైన తమ్ముడు పైన హనుమంతుని ఫోటో పెట్టినావు. నువ్వు హనుమంతు ఫోటో పెట్టకుండా ఊకో అడగదెంగు. ఏమిటి కోసం మొక్కుబడి? ఏ భద్రాచలంలో? భద్రాచలంలో తెలుసు, శ్రీరామ్ ఉంది, శివమాల ఎక్కడ చెప్పు. నువ్వు చెప్పు, నువ్వు ఎందుకోసం అడుకుంటున్నావు? ఎందుకోసం మొక్కుబడి? నాకు ఇష్టం. మరి ఇష్టమైతే సొంత పైసలు పెడతాము. ఎందుకు రోడ్డు మీద ఆంజనేయ స్వామిని పెట్టి అడుగుతున్నావు? ఎప్పుడు నిమ్మడిచిన రోజే ఊరేగిస్తారు. నాకు 45 రోజులు నేను ఊరేగించుకుంటా. ఎవరినిది? పల్నాడు రాయలసీమ బార్డర్. పల్నాడు అదేలే అన్నా. నీకేం తెలియదు, వదిలే అన్నా. కాదు తమ్ముడు, ఎందుకు అడగదు? కాదు ఫస్ట్ నువ్వు ఆంజనేయ స్వామి ఫోటో పెట్టి ఎందుకు అడగ తెంగుతున్నావు? ఆంజనేయ స్వామి ఫోటో పెట్టి మరి అడగ తెంగుతున్నావు. ఊరేంపుకొచ్చా నేను జోగి యాత్ర గుడికి. మరి ఆడ చందాలు ఎందుకు రాపించుకుంటా? గుడికే అన్న మరి రాపించుకునేది నేను. అరే హిందువులు నాడు రా భయ్. హిందువులే అడిగేది. మరి ఎవరిని అడుగుతున్నావు? అడుగుతున్నావు ఎవడు పర్మిషన్ ఇచ్చినాడు? ఎవడు ఇచ్చినాడు రా? ఎవరు అడగకుండా ఒక్కడ అడుగుతున్నావు? అడుగుతాను రా భయ్, మేము హిందువులము. వీళ్ళందరూ హిందువులు కాదా? నీ అవ్వ నీ బతుకులు నా మంట పైన ఆంజనేయ స్వామిని పెట్టుకొని ఎందుకు అడుగుతున్నావు రా? చక్కగా మాట్లాడు. అరే ఎలగేస్తా ఇప్పుడు తన్నమని తంతండి. అరే నీ తంత ఇప్పుడు తన్నమని తంతండి. అరే ఆంజనేయ స్వామిని పెట్టుకొని నువ్వు ఎట్ట అడుగుతారు? అడగది నెల అడుగు. అరే నువ్వేమన్నా ఈ బతుకులు నమ్మంటే మేము ఎందుకు అడగ తింటున్నావు? లంచ్ అడగ హిందువులని మర్యాద దేనిగా లంచ్ అడగలరా?